ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూసావరా, ఇంత జరిగినా ఇప్పటికి కూడా ఒక్క మాట బయటికి రావట్లేదు. ఏంటమ్మా అలా టెన్షన్ పడుతున్నావు? పల్లవి చర్యలు ప్రేమించుకుంటున్నారని నీకు తెలియదా? ఇందాకటి నుంచి మీరు అడిగేది అదా మావయ్య? అవును, పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వనజాక్షి గారు వచ్చారా? వనజాక్షి గారు వచ్చి చెప్పే వరకు పల్లవి చర్యలు ప్రేమించుకుంటున్నారని మాకు తెలియదు. 24 గంటలు ఇద్దరూ కలిసే ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటున్నారన్న విషయం నువ్వైనా మాతో చెప్పాలి కదా. ఒకసారి డౌట్ వచ్చి నేను కూడా అడిగానమ్మమ్మా. తర్వాత చెప్తాను అంటూ అక్క ఏ విషయం నాకు క్లారిటీ ఇవ్వలేదు. అందుకే మీతో నేను వాళ్ళ ప్రేమ విషయం చెప్పలేకపోయాను. పైగా ఎవరితోనూ చెప్పొద్దని అక్క రిక్వెస్ట్ చేసింది. మీ తీరు చూస్తుంటే ఏదో ఒక రోజు ఇంటి పరువు రోడ్డు మీద నిలబెట్టేలా ఉన్నారు. నాకు ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైందే. అవును, నువ్వు గుడికెందుకు వెళ్ళలేదు? మాట్లాడు. అదా అమ్మమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీతో మాట్లాడాలి. ఆగు. ఈ మెడకి ఆ పసుపేంటి? లాస్ట్ మినిట్లో ఎందుకు ఇలా టెన్షన్ పెడతావు? అసలు ఏం జరిగిందో చెప్పు. పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధం? ఓకే చేశారు. గ్రానీ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు సూపర్ గ్రానీ. అల్లుడు, మామా. రోడ్లో పిల్లలు రంగులతో ఆడుకుంటూ ఉంటే నేను అటువైపు నుండే వచ్చాను. ఆ రంగులు పడ్డాయమ్మమ్మ. సరే, ఫ్రెష్ అయ్యరా. నేను మీ దగ్గరికి వాలంటీర్గా వచ్చి సారీ చెప్దామని వస్తే గేట్ దగ్గర ఎంతసేపు నిలబెట్టావు?
చూడు, నీది అపాయింట్మెంట్ ఇచ్చే స్టేజ్ కాదు. ముందు సంస్కారం నేర్చుకో. డబ్బు మీ ఒక్కరి సొత్తే కాదు, మేము కూడా కొనగలం. అండర్స్టాండ్? పెళ్లి సంబంధం పెళ్లి సంబంధం ఓకే చేశారు. మాన్సి, అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నావు. నువ్వు మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. నీ శత్రువు పల్లవి గురించి ఎక్కువ ఆలోచించడం తప్పు కాదు. ఆ ఆలోచనలో పడి నువ్వేంటో మర్చిపోతున్నావు. కాకి ఎంత గొంతు చించుకున్నా కోకిలవ్వదు. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఎన్ని ఎత్తులు వేసినా తోడి కోడళ్ళుగా రాలేరు, రానివ్వను. మీరు కలలో కూడా ఊహించని రేంజ్ నాది. నెల జీతం కోసం ఎదురు చూసే బతుకులు మీవి. ఈ ఇంటి గడప తొక్కి నాకు ఈక్వల్గా తోడి కోడళ్ళు అవ్వాలంటే అది మీ కలే. మీ కళ ఎదురు చూపులతోనే ఆగిపోతుంది, కలగానే మిగిలిపోతుంది. నా మరిది చరణ్ నా వీక్నెస్. అందుకే ఇంత దూరం రాగలిగారు. ఇంత దూరం రావడం వేరు, ఈ ఇంటి కోడళ్ళుగా రావడం వేరు. మీ కలలకి నిజానికి ఉన్నంత తేడా ఉంది. మిడిల్ క్లాస్ అమ్మాయిలు, మీరు మధ్యలోనే ఆగిపోతారు. ఈ మాన్సీతో పెట్టుకోవడం అంటే లైఫ్తో రిస్క్ చేయడమే. ఏ రిస్క్ ఎలా వస్తుందో నేను కూడా చెప్పలేను. పల్లవి, రెడీగా ఉండు, రెడీగా ఉండు, రెడీగా ఉండు, రెడీగా ఉండు. సిగ్గుపడింది చాలు. ఇక్కడ చరణ్ లేడులే. అనుష, నువ్వు చాలా లక్కీ అక్క. చరణ్ లాంటి వ్యక్తి భర్తగా రావడం అంటే నువ్వు పెట్టి పుట్టాలి. మా కాబోయే పెళ్లి కూతురికి కంగ్రాట్స్. నీ మెళ్ళో ఏంటి తాడు? నీ మెళ్ళో ఏంటి తాడు? నీ మెళ్ళో ఏంటి తాడు? ఏంటోరా, ఎటు వెళ్ళకూడదు, ఏ ఇంటి వైపు చూడకూడదు అనుకున్నామో ఆ ఇంటికే పల్లవిని పంపించాల్సి వస్తోంది. ఎంత సర్ది చెప్పుకున్నా లోపలేదో దిగులుగా అనిపిస్తోందిరా. అమ్మా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. పల్లవి పెళ్లితీరు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరో ఏంటో కూడా తెలియని మాన్సీ ఇన్నేళ్ల తర్వాత సడన్ గా ఎదురవ్వడం ఏంటి? చరణ్ పల్లవిని ఇష్టపడడం ఏంటి? నువ్వు కానీ నేను కానీ చూసిన సంబంధం కాదిది. మాన్సీ పల్లవిలో రక్త సంబంధమే ఈ పెళ్లి బంధానికి ముడివేసినట్టుగా అనిపిస్తుంది. అవుననుకో. ఆ మాన్సీని చూస్తేనే తల్లి మ్యాగీ నోట్లో నుంచి ఊడిపడ్డట్టుంది. అందుకేరా నా భయం. నీ భయంతో వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఒక తల్లి బిడ్డలని అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. మనం చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ రక్త సంబంధమే రేపు వాళ్ళకి తెలిసేలా చేస్తుంది. మాన్సీకి పల్లవి అక్కని తెలిసిన మరుక్షణమే వాళ్ళెంత ఆప్యాయంగా ఉంటారో ఆలోచించు.
మన పల్లవి కూడా అమాయకురాలేం కాదమ్మా. ఏదో తెలిసి తెలియని డబ్బు పొగరుతో ఉన్న మ్యాన్సీని తన చెల్లెలిగా ఎలా మార్చుకుంటుందో నువ్వే చూదువులే. ఇంటిని వెతుక్కుంటూ వారసురాలు వెళ్తుందమ్మా. ఇది దైవ నిర్ణయం. ఏంటనుష అడుగుతుంటే మాట్లాడవే? టెన్షన్ పడుతున్నావు? ఆ తాడేంటి? అయ్యో, ఇది మన హనుమాన్ టెంపుల్లో కట్టుకున్న తాడు. ఒంట్లో కొంచెం నలతగా ఉంటే ఏ భయాలు పీడలు ఉండవని ఆ గుడి పంతులు గారు ఇచ్చారు. ఏది మొన్న మూడీగా ఉన్నావు ఆ టైంలోనా? అవునవును, నువ్వు సడన్ గా అడిగేసరికి గుర్తు రాలేదంతే. సరే అనుష. సారీ అక్క, అనుకున్న వాడితో పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో నువ్వున్నావు, అనుకోకుండా పెళ్లి జరిగిపోయిందన్న బాధలో నేనున్నాను. ఇప్పుడు నీతో చెప్పి నీ హ్యాపీనెస్ని నేను డిస్టర్బ్ చెయ్యలేను. ఏ అనుష, ఎక్కడున్నావు? ఏంటా ఆలోచన? ఆలోచన అంటావేంటి? ఎంత పెద్ద హడావుడు ఉండాలి నీ పెళ్ళంటే? ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, మ్యాచింగ్స్ చూసుకోవాలి, నెయిల్ పాలిష్ నుంచి నెక్లెస్ వరకు ఎన్నుంటాయి. అసలు పెళ్ళంటేనే ఆడవాళ్ల హంగు ఆర్భాటం చూపించుకోవాలి. అలాంటిది పెళ్లి కూతురివి ఎంత ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎన్ని ఆలోచించాలి. అవన్నీ చూసుకోవడానికి మా అనుష ఉంది కదా. సరేరా, వాళ్ళని అమ్మలా సాకి తండ్రిలా బాధ్యత తీసుకున్నావు. నువ్వింతలా చెప్పాక నా మనసు కొంచెం సర్దుకుంది. అమ్మా, నీ పక్కనేదో వ్యాలెట్ ఉంది, ఎవరిది? ఏమోరా, కొత్తగా కనిపిస్తోంది. మా పల్లవి, వస్తున్నా మావయ్య. పద. ఏంటి మావయ్య? ఇదెవరిదమ్మా? ఇది మాది కాదు మావయ్య. ఈ వాలెట్ వనజాక్షి బామ్మగారిది. ఆవిడకి సంబంధించినవి ఉన్నాయి. మర్చిపోయి ఉంటారా? ఫోన్లేమ్మా, నేను ఇచ్చేసి వస్తాను. నేనిస్తానులే మావయ్య. లేదులేమ్మా, నేను వెళ్తాను. వ్యాలెట్ ఇచ్చేసినట్టుంటుంది. ఒకసారి చరణ్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనూ సంబంధం గురించి మాట్లాడినట్టుంటుంది. హలో కాదల్, అప్పుడే ఎవరితో హనీమూన్ వెళ్ళిపోయావా? డ్రీమ్స్ ఎంజాయ్ చేస్తున్నావు? ఒక్కొక్క క్షణం ఒక్కో యుగంలో ఉంది మామా. తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, నిశ్చితార్థానికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి, తనని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాను. చూసావా, అప్పుడే తన గురించి ఎంత ఆలోచిస్తున్నావో. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అదృష్టవంతురాలు. అసలు ప్రేమే ఒక అదృష్టం మామా. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవటం అంటే ఆ దేవుడే డైరెక్ట్ గా వచ్చి వరమించినట్టే. మేడం, మీరేంటి పనులు చేస్తున్నారు? నేనున్నాను కదా పని మనిషిని. మీరు గ్రేట్ మేడం. మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుని లవ్ లోకి దించారు. మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే ప్రొప్రైటర్ శ్రీమతి గారు. ఇలాంటి పనులు చేయడానికి
మీ ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉంటారు. మీరక్కడికి వెళ్ళేది ఎలాంటి పనులు చేయడానికి కాదు, రాచరికం అనుభవించడానికి. చాలే ఆపవే నువ్వు నీ ఓవర్ యాక్షన్. పెళ్లి ప్రపోజల్ పంపించాకైనా అనుష ఫోన్ చేస్తుందేమని వెయిట్ చేస్తున్నాను, కానీ తను ఫోన్ చేయడం లేదు మామా. పాపం, నువ్వు ఐ లవ్ యూ చెప్తావని తను ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం బామ్మతో డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ పంపించావు. కాబట్టి తను షాక్ లో ఉండుంటుంది. నువ్వే ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పేసాయి. ఆల్ సెట్, అనుష ఫ్లాట్. ఆల్ ది బెస్ట్. అల్లుడు, చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే మామా, మర్చిపోకు. అవును, హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు? ఫోన్ చేసి అడగచ్చు కదా. అయ్యో, ఏంటిది నువ్వు నీ చిలిపి చేష్టలు? అయినా నడుం మీద చెయ్యేస్తే నా గిలిగింతలని తెలుసు కదా. మరి రేపు బావగారు ఆ నడుం మీదే చెయ్యి వేస్తారు, ఆ నడుం మీదే ముద్దు కూడా పెడతారు. అప్పుడు కూడా బావగారిని దూరం పెడతారా మేడం? నీకు దండం పెడతానే ప్లీజ్. నీ నడుం మీద గిలిగింతల వ్యవహారం గురించి బావగారితో పెళ్లికి ముందే చెప్పేస్తా. అరే ప్లీజ్ 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 వదలు అనుష. అనుష మాట విను ప్లీజ్. ఇదేంటి బావగారు నాకు కాల్ చేస్తున్నారు? పాపం నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడేమో, అందుకే నీకు కాల్ చేశాడు. అక్క, బావగారిని నా లైన్లోకి తీసుకోమంటావా? ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, ఒక్కడే మొగుడు. ఏ నోటికి ఎంతొస్తుంది మాట్లాడమేనా? ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. చెప్పండి బావగారు. పెళ్లి ఫిక్స్ అయ్యేసరికి లైన్లోకి వచ్చేసింది. బావగారు అంటుంది. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా పిలిచినందుకు. ఎందుకు కాల్ చేశారు అది ముందు చెప్పండి బావగారు. ఎంత క్యూట్ గా పిలిచావు అనుష. అంటే మరి నా ప్రపోజల్ నచ్చిందా? నచ్చింది. అది గ్రానీతో సడన్ గా ప్రపోజల్ పంపించేసరికి ఎలా ఫీల్ అయ్యారో అని. మీరు బామ్మతో ఈ ప్రపోజల్ పంపించినందుకు మేం ఫుల్ హ్యాపీ. అనుష ఒక్క నిమిషం. హలో, ఇప్పుడు చెప్పండి. అవును, ఎలాగో పెళ్ళైపోతుంది కదా, హనీమూన్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏ కంట్రీకి వెళ్ళాలి? యూరోప్, ఆసియా? అనుగారు, మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఒక్క విషయం మీతో చెప్పాలి. చెప్పండి, వినాల్సిన వాళ్ళు వింటున్నారు. అంటే నేను లవ్ ప్రపోజ్ చేస్తానని తనకు అర్థమైపోయింది. పక్కన ఎవరూ లేరని ఇండైరెక్ట్ గా చెప్తుంది. చాలా రోజుల నుంచి నా మనసులో ఉంది. అది అది ప్లీజ్ 1 minute.
నేను మళ్ళీ చేస్తాను. అనుగారు అనుగారు వచ్చా. అయ్యో ఏంటి అలా కట్ చేసావు? మావయ్య కాల్ చేస్తున్నాడు, అందుకే కట్ చేశాను. ఒక్క నిమిషం, ఇక్కడ సిగ్నల్స్ లేవు. మావయ్యతో మాట్లాడి తర్వాత చరణ్తో మాట్లాడిస్తాను. ఈ అనుష కావాలనే ఆట పట్టేస్తుంది. కరెక్ట్గా చెప్పబోయేసరికి తప్పించుకుంటుంది. ఏది ఏమైనా మీరు పెద్ద మనసుతో ఆలోచించారు. మా పల్లవి పెద్దింటి కోడలవ్వడం తన అదృష్టం. సరేనండి, ఒకసారి అబ్బాయిని కలిసి ఒక మాట చెప్తాను. చరణ్ గారు ఎక్కడున్నారు?